మార్నింగ్ గైస్. తెల్లారిపోయింది, 7:20 అయ్యింది. లేట్ అయిపోయింది యాక్చువల్ గానీ. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము. ఈ రోజు సోలంగ్ వ్యాలీ వెళ్తాము. సోలంగ్ వ్యాలీలో మనకి ఏమన్నా యాక్టివిటీస్ ఉంటే ఈ రోజు అంతా అక్కడ సరిపోద్ది. యాక్టివిటీస్ లేవంటే అటల్ టన్నల్ నుంచి శిశు వెళ్ళిపోవడమే. ఈ బాబు చూడండి మొత్తం ముసిగానే పడుకున్నారు. ఫస్ట్ గానే పొద్దున్నే లెగిసి ఫ్రెష్ అప్ అవ్వకుండానే. నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి. వెళ్ళి కాళ్ళు కింద పెట్టడానికి భయం వేస్తుంది. ఐస్ లా ఉంది. కాళ్ళు పెడుతుంటే జివ్వు జివ్వుమని లాగేస్తున్నాయి. నా వాయిస్ ఏమైనా క్లారిటీ రాదు మీకు, మైక్ పెట్టుకోలేదు. పొద్దున్న లేచినట్టు అలా రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెష్ అప్ అయిపోయాక కలుద్దాం. వాష్రూమ్ లో అసలు మిర్రర్ చూసారా ఏమైనా కనిపిస్తుందా? మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. మనం ఎంత చేసినా ఏం చేసినా అదే స్టేట్ లో ఉండిపోతుంది. వాటర్ అయితే ఫుల్ చిల్లు. మనం ఒంటి మీద వేసుకుంటే ఫ్రీజ్ అయిపోతుంది హ్యాండ్స్. A few minutes later. గైస్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము. మేము నిన్న రెగ్యులర్ గా తిన్నాం కదా 3 times అని. అది కాదు, అది క్లోజ్ లో ఉంది. పొద్దున్న ఇప్పుడు టైం 8:36 అయింది. సో దాని ఫ్రంట్ ఇంకోటి దానికోసం వచ్చాము. కానీ బైక్స్ కోసం చూస్తున్నాం. బైక్స్ 1000 రూపీస్ చెప్తున్నారు రెంట్. ఒక బైక్ ని తగ్గించడానికి చూస్తున్నాం కానీ ఎవరు 1000 నుంచి తగ్గట్లేదు. 950 వస్తున్నారు లీస్ట్ కి. హిమాలయన్ అండ్ బుల్లెట్ రెండు కూడా. చూద్దాం, ఇది తినేసి చూద్దాం ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నాం. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి -5 degrees ఉంది. చాలా బేమస్గా ఉంది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా అన్ని పకడ్బందీగా రండి. ఏ మాత్రం మీరు ఏం కవర్ చేసుకోకపోయినా అయిపోయారు, స్నో వైట్ వచ్చేస్తుంది, అది మాత్రం గ్యారంటీ. మీరు ఏం తెచ్చుకోకపోయినా ఇక్కడ అన్ని దొరుకుతాయి కాదన్న. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు అన్ని కొనుక్కోండి. లేకపోతే ఏ లేకపోయినా సరే అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఇప్పుడు విషయం మాస్క్ తీసాడు కదా అనుకుంటున్నారు కదా, జస్ట్ తినడం కోసం తీసాడంతే. లేదంటే మొత్తం సీన్స్ ఎత్తారా వేసుకోపోతే అదిగా అసలు దారుణంగా ఉంది. కామన్ ఐటమ్ వస్తుంది మన దగ్గరికి. ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఇది కామన్. ఇది ఏంటో చెప్పలేదు కదా, మిక్స్డ్ పిక్లు అనుకుంటా. ఇది ఉసిరికాయ, మామిడికాయ, బీట్రూట్, క్యారెట్, సంథింగ్ ఇంకేవో ఉన్నాయి. ఆల్ మిక్స్డ్ పికిల్ లా ఉంది. ప్రతి ఐటమ్ కి ఇది పెడుతున్నారు మనం ఆర్డర్ పెట్టిన. పావు బజ్జీ వేడి వేడి పొగలు వస్తుంది. ఈ మైనస్ టెంపరేచర్ లో వేడి వేడిగా తింటే ఎలా ఉంది? బాగుందా? యాక్చువల్ గా వీళ్ళు వేడి వేడిగా ఇస్తున్నారు కానీ కర్రీ ఒక 5 minutes కూడా ఉండలేదు. విత్ ఇన్ 2 minutes లో కూల్ అయిపోతుంది మొత్తం. ఎంత ఫాస్ట్ గా తింటే అంత మంచిది. పన్నీర్ ఏంటిది, గోబీ పరంతా, మిక్స్డ్ తందూరి పరంతా, పూరి పరంతా అంటే పరోటా. సుబ్బుకి హెల్త్ కాన్షియస్ ఎక్కువ, అందుకే పూరీలు తింటుంటాడు. చూడండి తింటూ ఉండగానే బటర్ గడ్డగట్టేసింది. అదిగో అంత టెంపరేచర్ ఉంది అక్కడ. వేడివేడిగా ఫుడ్ తిని వేడివేడి కాఫీ తాగి బైక్స్ కోసం హంటింగ్ స్టార్ట్ అయ్యాం. చూద్దాం దొరికితే తీసుకుని వెళ్ళిపోవాలి. ఇప్పటికి లేట్ అయిపోయింది నాకు తెలిసి 9:30 అయిపోయింది కదా. మళ్ళీ లేట్ అయితే ఈవినింగ్ త్వరగా వచ్చేది. ఇక డే టైం తక్కువ, అందరూ లేట్ గా స్టార్ట్ చేస్తున్నారు అండ్ త్వరగా క్లోజ్ చేసేస్తున్నారు అన్ని. సో మనం ఎంత ఎర్లీగా వచ్చేస్తే మనకే మంచిది. ఎందుకంటే చలి తట్టుకోవాలని వచ్చేటప్పుడు లేట్ అయితే. ఇవన్నీ బైక్ రెంటల్స్ చూసారా, బైక్ ఆన్ రెంటల్ అని. స్కూటీస్, హిమాలయన్, రాయల్ ఎన్ఫీల్డ్, బుల్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. మాక్సిమం స్కూటీస్ అవాయిడ్ చేయడం బెటర్. స్కూటీస్ మన లోకల్లో తిరగడానికి మాత్రమే. లేదు మనకి అటు సైడ్ కి సోలంగ్ వ్యాలీ అలాగా ఆఫ్ రోడింగ్ ఘాట్ రోడ్స్ కి వెళ్ళాలంటే మాత్రం పెద్దది తీసుకోవడమే. హెవీగా బైక్స్ మాట్లాడాము. ఒక హిమాలయన్, ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్, బుల్లెట్. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి అక్కడ మనం బైక్స్ తీసుకున్నప్పుడు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేసి ఫామ్ ఫిల్ చేస్తే హిమాలయన్ ఇది ఒక బైక్ తీసుకున్నావా, ఇది స్టార్ట్ చేసి మనకి చెక్ చేసి చూపిస్తున్నారు. కానీ మీరు తీసుకునే ముందు ఎక్కడన్నా డ్యామేజెస్ ఉన్నాయి అంటూ ముందుగా చూసుకోండి అన్నీ. దీనికి ఇక్కడ ఇరిగిపోయింది. నేను కలియా బాయ్ ఇక అక్కడ ఇరిగిపోయింది. అలాంటి ఏమన్నా చూసుకోండి. ఇదొకటిని బుల్లెట్ గ్రీన్. ఇది 800 చెప్పారు, అది 900 చెప్పారు. అలా మొత్తం 1700 అయ్యింది. కానీ ఇంకా లాస్ట్ 600 తీసుకున్నారు రెండు కలిపి 1600. హిమాలయన్ అండ్ ఈ గ్రీన్ బైక్ కలిపి. బయట ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ లో చెప్తున్నారు. ఇక్కడ కొంచెం బాగా అనిపించింది మాకు. బయట ఇది 1000 అది 1000 చెప్తున్నారు. ఇక్కడ చెప్పడమే 900 800 చెప్పారు. సో ఇంకా తీసేసుకుంటున్నాం, బాగానే ఉంది కదా. మీరు బైక్స్ అవి తీసుకున్నప్పుడు ముందుగా ఎందుకన్నా మంచిది సేఫ్టీకి మొత్తం ఆల్ సైడ్స్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసి పెట్టుకోండి. ఎందుకన్నా మంచిది. ఎందుకంటే వీళ్ళు కొంతమంది అబద్ధం చెప్పేస్తున్నారు. మేము ఏమైనా డ్యామేజ్ అయిన తర్వాత మనమే చేసామన్నారు అనుకోండి, ప్రాబ్లం కదా. అందుకని మేము తీసుకున్న ఈ రెండుని. బైక్స్ తీసుకుంది అక్కడ రోడ్ కింగ్స్ రైడర్ అని చెప్పి ఎక్స్ట్రా 2000 పే చేయాలి మనం సెక్యూరిటీ డిపాజిట్. మళ్ళీ మనం బైక్ ఇచ్చినప్పుడు ఇచ్చేస్తారు కదా. మళ్ళీ మనం బైక్ ఇచ్చినప్పుడు ఇచ్చేస్తారు తిరిగి, సేఫ్టీకి అనమాట. ఏమైనా డ్యామేజ్ అయితే కనుక రికవర్ చేసుకుంటారు వాళ్ళ అమౌంట్. హెల్మెట్స్ కూడానే ఇన్ని బైక్ 2 హెల్మెట్స్, ఒక్కొక్క బైక్ కి 2 హెల్మెట్స్ కూడా ఇస్తున్నారు.
బెటర్ హెల్మెట్ క్లాత్ తీసుకుంటేనే. బట్ మేము ఏం తీసుకోలేదు, చూడాలి డైరెక్ట్ గా పెట్టేసుకుందాం. మరి కుదిరితే క్లాత్స్ కూడా తీసుకుంటాం, హెల్మెట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీగానే హెడ్ క్లాత్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు హెడ్ క్లాత్ కోసం వెళ్తున్నాను అంటే అందరూ పెట్టేసుకుంటారు కదా, బాగాలేదు అసలు, చాలా మార్చిపోయి చిరాకుగా ఉంది. మనం బైక్ తీసుకున్నప్పుడు కొన్ని రూల్స్ అయితే చెప్తున్నారు. రూల్స్ అంటే జనరల్ సేఫ్టీ అంతే. అంటే క్లచ్ పట్టుకుని బైక్ ఎక్కువసేపు డ్రైవ్ చేయొద్దు, లో గేర్లు ఎక్కువ డ్రైవ్ చేయొద్దు, హిల్స్ డౌన్ గా ఉన్నప్పుడు క్లచ్ పట్టుకుని డైరెక్ట్ గా బైక్ పోనివ్వద్దు, ఇలాంటి కొన్ని సేఫ్టీ మెజర్స్ చెప్పారు. అవన్నీ కామన్. సో అవన్నీ మెయింటైన్ చేస్తే ఇంజిన్ కి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు, మనకు కూడా సేఫ్ అని. A few minutes later. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ తక్కువ ఉంది చూడండి, 94 రూపాయలు 91 పైసలు ఉంది. కాస్ట్ తక్కువ మనతో కంపేర్ చేసుకుంటే. కనిపిస్తుంది కనిపిస్తుందా? ఇదిగో మంచు పడుతుంది చూడండి, మంచు మనకు కావాల్సిన స్నోఫాల్. ఇదిగోండి అరే ఆజాము స్నోఫాల్ వచ్చేసింది రో. బైక్ ఆగిపోయింది, ఇది పని చేయట్లేదు, సెల్ఫ్ అవ్వట్లేదు. అది ఇది బాగానే స్టార్ట్ అయిపోతుంది, ఇది ఎందుకో తెలియదు స్టార్ట్ అవ్వట్లేదు. ఈ వెదర్ కూల్ అయిపోయిందో ఏంటో మరి, కానీ పని చేయాలి, ట్రై చేస్తున్నాం. రివర్స్లో తిప్పి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అయిపోయింది, రివర్స్లో ఇలా తిప్పి కొడుతులాగా అయిపోయింది. రేస్ చేయి, వన్ స్టార్ట్ అయితే అయిపోద్ది, హీట్ అయితేనే. వింటర్ గేర్ వేసుకోలేదు అది కుక్క. డ్రైవింగే కదా దిగద్దు, దాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో, స్లోగా జాగ్రత్తగా. పెట్రోల్ డౌటే.
మొత్తానికి మనం సోలంగ్ వ్యాలీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. అది సోలంగ్ వ్యాలీ, అక్కడ అడ్వెంచర్స్ ఉంటాయి. నేను అండ్ విశ్వ ఈ రెండిట్లతో చెలగొట్టుకుంటా పై వరకు వచ్చేస్తాము. ఆఫ్ రోడింగ్ అయితే ఘోరం. ఇంకా ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం అనమాట. మొత్తం రోడ్డు చూస్తే ఎంత దారుణం ఉందంటే అంత దారుణంగా ఉంది. బండి రోడ్, దీని రోడ్ అంటారా? రోడ్డు కాదు, ట్రెక్కింగ్ వే. అయ్యో బాబాయ్, మేమిద్దరం కొట్టుకుంటూ వస్తాం కానీ మా అన్నయ్య సుబ్బు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి సరదా తీరిపోద్ది, మాకే తీరిపోయింది బండి మీద. బాబోయ్, ఒకసారి చుట్టూరు చూపిస్తాను చూడండి. అది మేము ఇంకా ఫుల్గా ఎక్కలేదు, కొంచెం చిన్నది ఉన్నది. ఇదిగో ఈ చిన్న అంతే, చిన్న మొక్క ఉంది అక్కడ. ఇంకా మరీ ఇక పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఎందుకులే అని చెప్పేసి ఇక్కడతో ఆపేస్తాం. ఇంకా వాళ్ళు ఇంకా చివరిన్నర చూపిస్తాను వాళ్ళని. చాలా వెచ్చగా ఉందా, పడుకుని దొల్లు. ఎస్ ఎస్ వి చూపించు సుబ్బు. హార్ట్ సింబల్ చెప్పాలి, అది హార్ట్ సింబల్ చెప్తే కానీ తెలియదు మనకి. లెట్స్ గో. గుర్రాలు తొక్కుకుంటా పోతున్నాయి. చిల్లగారేటి, చెకోడీటి, పెప్పు సీట్రీ, ట్రీ కదా టీ, గుర్తుందా? గారి ఎవరంటారు? ఐస్ గారి. ఐస్ గారి. ట్రెక్కింగ్ అంటే చిన్నదే. ఇదిగోండి గుర్రాలు. మనకి పైకి కావాలితే ఏటీవీలు ఉన్నాయి, ఏటీవీలు వెళ్తున్నాయి. అదిగో పైన ఏటీవీలు. ఇలాంటి గుర్రాలు ఉన్నాయి. లేదంటే మనకులో సరదా ఉన్న వాళ్ళు బైక్ వేసుకుని అక్కడ వరకు వచ్చేది. ఇదిగో బైక్ అక్కడ పెట్టేసి పైకి వెళ్తున్నాం. మన ఇష్టం, మన చాయిస్. అంతగా మనకు ఒప్పుకుందంటే బైకులు ఏం అవసరం లేకుండా కింద నుంచి డైరెక్ట్గా నడుచుకుంటూ వచ్చేది ట్రెక్కింగ్ చేసుకుంటాను. కానీ కొద్దిగా కష్టమే, ఎందుకంటే ఇంక ఇలా బురద కింద ఉంది, మంచి వాటర్తోనే రాళ్ళు. పైగా ఏటీవీలు అవి పక్క నుంచి వెళ్తుంటే బురద కొట్టేస్తుంది ఫుల్గా. గుర్రాలు వెళ్ళినప్పుడు అయితే బురద మీద పడిపోతుంది. షూస్ అయితే చూడండి, ఈ షూస్ మేనేజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. వింటర్ గేర్ అయితే తీసుకోవాలి నాకు తెలిసి. ఈ అడ్వెంచర్ చేసేటప్పుడు వింటర్ గేర్ తీసుకుంటే కానీ వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఫుడ్ కూడా ఉంది, కానీ నాకు తెలిసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. బా ఎన్ని ఉన్నాయి చూడండి అసలు, మొత్తం ఏటీవీలు. ఓ సూపర్. అంటే కొంచెం గ్రిప్ ఉన్న చేసుకోండి. ఇగో నేను దిక్కుమాలి షూ వేసుకొచ్చాను, జారిపోతుంది, జమ్మని జారిపోతుంది. ఇక్కడ ఐస్ కదా, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇగో జారేమంటే ఇంకంతే, అలా తోసుకుంటూ పోతాం అనుకుంటున్నాను. అన్నిటికైనా టఫ్ టాస్క్ ఏంటో తెలుసా? ఇంత మంచిలో ఏ గ్లౌజ్ లేకుండా ఇదిగో చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. వీడియో రికార్డ్ చేయాలి, గ్లౌజ్ వేసుకుంటే వీడియో రికార్డ్ చేయడం కావద్దు. దానికోసమన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంత కష్టపడుతున్నాను కదా. ఏ గ్లౌజులు లేకుండా మరి చేయడం అంటే ఇది -10 degrees అంతా ఉన్నట్టుంది అక్కడ. ఇప్పుడు లాంగెస్ట్ జిప్ లైన్ ఉంది, 3500 ఉంది ప్రైజ్. ఏమన్నా బార్గెన్ చేయొచ్చో ఏంటో ఒకసారి చూడాలి. ఇంకా 3500 ఉంది కదా, అది పారాగ్లైడింగ్ కి 3500. ఇదంతా చూద్దాం. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి -9 degrees ఉంది ఇక్కడ. రేపు సిస్సుకి వెళ్తాం. సిస్సుకి వెళ్తే -15, -20 కూడా వెళ్తుంది. వా, నిజంగా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. ఇక్కడ చలిమంట కూడా ఉంది చూడండి, చలిమంట అవుతున్నారు. వా, కొంచెం బెటర్ గా ఉంది. సూపర్. ఇంకా స్నో స్టెప్స్ మనకు జారిపోకుండా కొంచెం స్నోని చెక్కారు స్టెప్స్ లాగా. అయినా సరే జారుతుందా? నిజంగా ఒకరు సపోర్ట్ తీసుకుని వెళ్ళకపోతే. ఇదిగోండి రాకెట్ బంజీ, జిప్ లైన్ ఉంది, ట్యూబ్ ఉంది, స్కీయింగ్ ఉంది. స్కీయింగ్ షూస్ ఇక్కడ వస్తున్నారు. జస్ట్ అలా వస్తున్నారు, చిన్న స్కీయింగ్ అలా ఉన్నట్టుంది. పైకి వెళ్ళి ఇలా కింద ఇక్కడ వస్తున్నాం పైనుంచి. బాబా వాట్ ఏ లుక్, సూపర్ అసలు.
సూపర్ లొకేషన్స్ అసలు నిజంగానే కళ్ళు చెదిరిపోతున్నాయి. వత్తు వర్మ అంటారు కదా, వత్తు వర్మ వత్తు ఈ డైలాగ్ బాగా సెట్ అవుద్ది. మొత్తం అన్ని మబ్బులు వస్తాయి ఇప్పుడే సడన్ గా వెంటనే మంచు అనుకుంటుంది. ఫాగ్ పడుతుంది, చాలా మంది జారిపోతున్నారు. జాగ్రత్తగా లేకపోతే చూడండి, అందరూ నడుస్తూ జారిపోతున్నారు. కొంచెం కేర్ఫుల్ గా నడాలి. కొంచెం గ్రిప్ ఉన్న షూస్ అయితే పర్లేదు, స్నో షూస్. కానీ నార్మల్ షూస్ వేసుకొస్తే మాత్రం కష్టమే. ఇది ఐస్ రావట్లేదు తీద్దామంటేనే. ఎక్కువ నడలేదు కాబట్టి ఎక్కువగా తిరిగిన చోట మంచు చాలా తెల్లగా ఉంది, ప్యూర్ గాని. అలా నడిచిన చోట మనకు షూ కొన్న మట్టి అంతా అంటుకుని కొంచెం నల్లబడింది. ఇదిగోండి ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది, అది కూడా టెంపులే. అండ్ ఇక్కడ ఒక టెంపుల్, అలాగే అలా పైకి వెళ్ళిపోతే అక్కడ ఒక టెంపుల్ ఉన్నట్టుందా, అది కూడా అక్కడ ఒక టెంపుల్. ఇప్పుడు అక్కడికి ఎక్కుదాం ఆ పైకి, కానీ చాలా కేర్ఫుల్గా ఎక్కాలి. అక్కడ చూసారు మీరు, ఒక్కొక్కరిని 70-80 ఏళ్ళు వచ్చిన ముసలిలా పాగుతున్నారు. జారేమంటే మూతి మామూలుగా ఉండదు, ఎందుకంటే సిమెంట్ కదా అంతానే. అయినా కాకపోతే ఐస్ మనం నడిచి గట్టిగా అయిపోయింది. పైగా రీసెంట్ గా పడింది కాదు స్నో, ఇది సిగ్నల్ కూడా బాగుతుంది ఇక్కడ. ఇదిగోండి ఆ పైకి వెళ్ళాలంటే షూ ఓపెన్ చేసి వెళ్ళాలంటే అక్కడికి షూ నాట్ అలౌడ్, బేర్ ఫుట్ వెళ్ళాలి. అయ్యి బాబు మన వల్ల కాదు అది. కాలు ఫ్రీజ్ అయిపోయి ఏ బెనికినా ఇంకంతే మన సంగతి. అంత రిస్క్ చేయాలనుకోవట్లేదు. సో జాగ్రత్తగా ఇక్కడ ఎంజాయ్ చేసేసి అలా ఇంకా స్నో చూసుకుంటూ నెక్స్ట్ డెస్టినేషన్ కి రీచ్ అవ్వడానికి చూద్దాం. ఇంకా మనకి యాక్టివిటీస్ ఉన్నాయి, యాక్టివిటీస్ చేసేసి అప్పుడు వెళ్దాం. మనం వెంటర్ గేర్ తీసుకుంటే చూడండి అలా జారుతున్నారు, అలా జారచ్చు పైనుంచి. అదిని మేము వెంటర్ గేర్ ఏం తీసుకోలేదు. సో జారితే మాకు మా ప్యాంట్లు మొత్తం ఐస్ తో తడిచిపోయి ఇంకెలా పడితే అలా అయిపోద్ది. సో ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటర్ గేర్ తీసుకోవచ్చు. ఏదో మామూలుగా తిరుగుతాం అలా జారం అనుకుంటే నార్మల్ గా మన సేఫ్టీ మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కష్టపడి ఇక్కడ దాకా ఎక్కాం, కానీ ఆ పైదానికి అసలు దారి కనిపించలేదు మాకు. అక్కడ ఎక్కుదాం అనుకున్నాం, ఎలా ఉంది దారి, ఎలా ఉందా, కానీ అక్కడ ఎక్కడ నుంచి లేదు కదా. చాలా స్లిప్పరీగా ఉంది అక్కడ వరకుని. అక్కడి నుంచి మరి పైకి దానికి ఉందా లేదా అని తెలియదు, కానీ స్లిప్పరీగా అయితే ఉంది. స్నో కూడా పడుతుంది, కెమెరాలో కనిపిస్తుందా? స్నో కనిపిస్తుంది కదా మీకు, లైట్ గా పడుతుంది. మార్నింగ్ ఎక్కువ పడింది, ఇప్పుడైతే సూపర్. చూసారా వెనిలా ఐస్ క్రీమ్ దిగిపోతుంది కాల్. ఇక్కడ ఎక్కువ మంది ఎవరు తిరగలేదు, ఇక్కడ ఎవరు తిరగలేదు. అందుకే మంచు
మంచు దిగిపోతుంది. ఇగో అలాంటి ప్లేస్ లోకి వెళ్ళడం చాలా రిస్క్. అక్కడ ఏమైనా డౌన్ ఉందంటే ఇంక అందుకు వెళ్ళిపోయావా డైరెక్ట్. చూడండి బా సూపర్. ఇక్కడ సిగ్నల్స్ బాగానే ఉన్నాయి, జియో, ఎయిర్టెల్. కొన్నా ఏమేసా మంచి చూడండి అసలు సడన్ గా పడుతుంది. సూపర్. మనకు కావాల్సింది ఇదే. మరీ హెవీ స్నోఫాల్ ఉన్నా మన వర్కౌట్ అవుతుంది. అది ఇది కలిపి ఉన్నాయి. సూపర్. కెమెరా అయిపోయింది. వా ఐఫోన్ కెమెరా ఆగిపోయింది కూలింగ్ కి. ఇప్పుడు దాకా ఫొటోస్ తీసాం, కెమెరా పనిచేయట్లేదు స్నో వల్ల. వా సూపర్ సూపర్. ఏ ఉంది అసలు. క్యాప్లో ఏం పెట్టుకోకుండా పిచ్చోళ్ళు తిరిగెత్తున్నాం. మొత్తం చల్లగా అయిపోయింది. ఏంటో ఏ కోల్డ్ దగ్గో జ్వరం ఏమన్నా వచ్చింది అనుకో. ముందు కెమెరాలు అయిపోయినాయి, ఇప్పుడు మనం ఆగిపోతాం. ముందు కెమెరాలు ఆగిపోయినాయి. కెమెరా ఐఫోన్ ఒకటి ఆగింది, ఎక్కువ తీసేసాం టక్ 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 మన యాక్షన్ మోడ్ లోని. ముందు తర్వాత మేము ఆగిపోతాం. అప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా లేకపోతే మిగిలిన ట్రిప్ అంతా గోయిందా. ఇంక ఇంటికి వెళ్దాం జాగ్రత్తగానే. చూడాలి ఏమవుతుందో. క్యాప్లు పెట్టుకోలేదు, కానీ క్యాప్లు పెట్టుకుంటే క్యాప్లు మొత్తానికి తడిచిపోయి దానివల్ల ఇంకా డ్రై అవుతుంది కదా అని చెప్పేసి పెట్టుకోలేదు. ఇంకెలాగే తిరిగేస్తున్నాం. ఫోటోకి అయితే మాత్రం సూపర్. నిజంగా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సోలాంగ్ వ్యాలీ ఉన్న పాయింట్. ఇప్పుడు సోలాంగ్ వ్యాలీలో ఇప్పుడు పడితే అప్పుడు స్నో ఉండదు, ఇంతలా స్నో ఉండదు. అండ్ స్నోఫాల్ పడటం అయితే ఈ సీజన్ లో ఉండదు నాకు తెలిసినంత వరకు. మేము ఎక్కడ చేసుకుని వచ్చాం, కానీ మాకు సర్ప్రైజింగ్ గా స్నో ఉందని మేము సర్ప్రైజ్ అయితే దాంతో పాటు స్నోఫాల్ డబల్ సర్ప్రైజ్ ఇచ్చింది మాకు. ఇదిగోండి, ఎవరికన్నా ప్లాన్ అప్రూవల్స్ కావాలంటే RVKVS డిజైన్స్ ప్లాన్ అప్రూవల్స్ కన్స్ట్రక్షన్స్ మొత్తం రిలేటెడ్ ఇక్కడ పెట్టాం. ఎవరైనా కావాల్సి చూసుకోండి. వీళ్ళిద్దరే ఓనర్స్ దానికి, సుబ్బు అండ్ వీరంతా. RVKVS. మీకు ఏమైనా ప్లాన్స్ కావాలంటే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. చూడండి మంచి మంచి వేసాలరా. అయ్యిపోయి మొత్తం ఏమైపోద్దు. గజ 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 ఎవడగోలు ఆడిది. మంచుగోలు మంచిది. అసలు కళ్ళతో చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంది. విశ్వ కళ్ళతో చూడడానికి కెమెరాకి చాలా డిఫరెన్స్ వస్తుంది కదా. ఎలా ఉంది? చాలు ఇదే చాలు గోదరోళ్ళు మనం. కుర్రోళ్ళు చెప్తారు కదా రీల్స్ లో రండి రండి అని. ఇదిగా వచ్చాం, రమ్మంటారు కదా వచ్చాం. మేము కూడా చెప్తున్నాం రండి రండి. సుబ్బుబాయ్ ఇట్లా కుర్రోళ్ళు మనాలు రావడం జరిగింది. ఇట్లు మీ సుబ్బుబాయ్. బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. స్నోఫాల్ పడడం జరిగింది. లొకేషన్ స్నో నోట్ లో పోతుందా దాహం. ఇది తాగే ఇగో టెంపుల్. వా టేస్ట్ చేస్తున్నావా? ప్యూర్ ఫామ్ టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయి. ఎలా ఉంది? ప్యూర్ గా ఉందా? వెనలా ఐస్ క్రీమ్. ఇది వాటర్ కాదు, ఐస్ క్రీమ్. ఇగో తినచ్చలేదు తెలియదు కానీ బాగా ఉంది. అలాగే దానిలో తినేసారు కనుక ఇలా పక్కన ఇగో ఇది ఫ్రెష్ గా పడింది కాబట్టి తీసుకుంటున్నాను అంతే. నువ్వు తిను.
ఇంకా 5 నిమిషాలు తోడమే చూసుకోలేదు. ఎలాగే బాబు అత్తమాట చదివేస్తున్నా జుట్టుని. ఎవరన్నా మిర్రర్ కూడా క్యారీ చేస్తాడు. ఇక్కడ చూడండి మిర్రర్ కళ్ళగట్టి క్యారీ చేస్తున్నారు. అందరూ చూసుకుని ఏం చేస్తున్నారా? మంచి బొమ్మ చూసారా? మా బ్యాచ్ లో ఒక శిల్పి ఉన్నాడు. ఇదేంటో గెస్ చేయండి. గెస్ ఎక్కడ చూసి తెలిసిపోతుంది. అది శివలింగం. శివభక్తుడు ఐస్తో శివలింగం చేసి పూజ చేస్తాడంట. ఇదిగోండి ఇప్పుడు దాకా నేను కష్టపడి చేసిన బొమ్మ ఇది. అదేంటో నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. చేసిన నాకే తెలీదు. వా చెప్పను పొడి చంపించడం అంతనే. అయ్యి బాబోయ్ చూసారా ఎంత షార్ప్గా ఉందా? అది అలాగే కింద కుదిలరే అలాగే మంచిగా అక్కడ ఖాళీగా ఉందంటే వదిలే. అవుదు వెళ్ళిపోయింది లోపలికి. సగం విరిగిపోయి సగం లోపలికి వెళ్ళిపోయింది. అదిగో అనవసరంగా పిలిచాం. ఏదో పెడదామని వచ్చింది. పిలితే వస్తుందా అనుకోలేదు. మామూలుగా పిలితే వస్తుంది. చా బాబులు చలమంట కాగుతున్నారు. ఏడి విశ్వాడు అడుగండి. ఇక్కడ వెళ్తా కలిసిపోయాడు కానీ అడుగు ఆడి విశ్వాడు. ఏ బాబు ఏడు చెత్తుందా నీకు? చాలా చెత్తుందా? లాగేసిందా? లాగొద్దని చెప్పు. ఇప్పుడు ట్యూబ్తో స్లైడ్ అయ్యాం కదా, అది 100 రూపీస్. చిన్నదే, షార్ట్ డిస్టెన్సే, బట్ స్మాల్ ఫన్ అంతే. ఇప్పుడు రైడ్స్ ఉన్నాయి కదా, రైడ్స్, ట్యూబ్, స్కీయింగ్, ఇప్పుడు జిప్ లైన్ చూపించాను కదా, జిప్ లైన్ 3 కలిపి ఎంత 800 పడుతుంది. మనం బార్గెన్ చేసుకుంటే ఏమైనా తగ్గుతుందేమో తెలీదు. 800 పడుతుంది 3 కలిపి. మేము ఇక్కడ కాకుండా సిస్సు వెళ్దాం అనుకుంటున్నాము. ఆటోల పాస్ ఆటోల టన్నులు అవి దాటిన తర్వాత దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది దీనికంటే కొంచెం. సో అక్కడ చేద్దాం కదా అని చెప్పేసి అక్కడ మానేసాం. మీకు ఎవరికైనా కావాలంటే అవి ప్రైజెస్ అయితేనే. పారాగ్లైడింగ్, బంగీ జంపు ప్రస్తుతానికి బంద్ అంట. క్లైమేట్ బాగాలేదు కదా, మొత్తం హెవీగా స్నోఫాల్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి పారాగ్లైడింగ్ బంద్ చేస్తారు, అంటే క్లోజ్ చేస్తారు. చెప్పింది వచ్చేస్తుంది. రేపు ఉంటుందంట. ఇప్పుడు శిశువులో ట్రై చేద్దాం. ప్రస్తుతానికి టైం 4 అయ్యింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం. టైం ఎలా అవుతుందో కూడా తెలీదు. ఏం తినలేదు ఇంకా. అదే మార్నింగ్ వచ్చాం, ఇంకేం తినలేదు. సో ఇక్కడ ఏవో కొంచెం వేడివేడిగా ఏమన్నా లాగించేసి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతాం. క్లైమేట్ అయితే దారుణంగా ఉంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలేట ఆఫ్ రోడింగ్. ఇప్పుడు మాక్సిమం 115 ఉండొచ్చు, -15 ఉండొచ్చు ఇక్కడ. ఇప్పుడు నాకు తెలిసి కూడా చాలా ఉంది, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది చదివిన. ఇప్పుడు నాకు తెలిసిన -10 అది చూసుకుంటే అసలు కొండలు ఏం కనబడలేదు. మార్నింగ్ ఎన్ని కనబడ్డాయి. నాకు తెలిసి టెంపరేచర్ -10, -15 ఆ రేంజ్లో ఉండొచ్చు. మీకు ఒకసారి బ్యాక్ చూపిస్తాను చూడండి, కొండలు కనిపించట్లేదు. ఆ బ్యాక్ చూసారు అసలు మీకు అంతా ప్లెయిన్గా ఉంది కదా అదంతానే. యాక్చువల్గా అవన్నీ పెద్ద పెద్ద కొండలు పై వరకు ఉన్నాయి. ఇంకో ఈ మౌంటైన్ ఎంత హైట్ ఉంది, ఆ హైట్లో కొండలు ఉన్నాయి. ఇప్పుడు స్నోఫాల్ వల్ల, స్నోఫాల్ మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో వీడియోలోని, ఈ స్నోఫాల్ మొత్తం ఏం కనిపించట్లేదు. ఇప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు చూడాలి అసలు ఎంత ఉంటుంది. మొత్తం మంచు పడి ఉంది కదా, ఎలా ఉంటుందో ఏంటో. చేయబెట్టు అలాగే పోగొట్టున్నాయి. వచ్చేసారా పొగలు వచ్చేస్తుంది చేతులు వచ్చి. ఇప్పుడు దాకా మంట దగ్గర వేడి కాగాడు కదా.
నిజంగా లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇది. సిస్సులో ఇంకా దీనికి డబుల్ ట్రిపుల్ ఉంటుంది. అసలు ఇక్కడ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. స్నో ఉంటుందో లేదన్న డౌట్తో వచ్చాము, కానీ స్నోవే కాకుండా స్నో ఫాల్ కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. నిజంగా సూపర్ ఎక్సైటెడ్ అసలు. ఇంకా సిస్సులో ఎలా ఉంటుందో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చి వీడియోస్ మాత్రం మిస్ అవ్వకుండా దీని మీద డబుల్ ట్రిపుల్ ఫన్ ఉంటుంది. స్నో కూడా ఇంకా మీకు కన్ను మూసినా తెలిసిన స్నో కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఎలా చెట్లు కనిపిస్తుంది, కానీ అక్కడ అది కూడా కనిపిస్తుంది. ఇక్కడ టేబుల్ మొత్తం మంచు మీద కూర్చునే స్నాక్స్ తిన్నాం మనం ఇప్పుడు. మనం తినేసిన ప్లేటు ఎంత ఆనందాన్ని ఇస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మేము తిన్న ప్లేట్లు ఉన్నాయి కదా, ఇది మంట ఆరిపోతుంది ఎవ్రీ టైం అని, దాంట్లో ఎలా వేసి మంట ఇంకా పెంచుతున్నాం అనమాట. అసలు ఎప్పుడు ఊహించలేదు తిన్న ఇంగ్లీష్ ప్లేట్ ఎంత ఆనందాన్ని ఇస్తుందని. నలుగురు ఆనందానికి కారణమైన ప్లేట్లు. మీరు బైకులు తీసుకున్నప్పుడు అలా కాకుండా మొత్తం కంప్లీట్ చెక్ చేసుకోండి. ఇచ్చిన 2 బైకులు హిమాలయన్ స్టార్ట్ అవ్వట్లేదు. అక్కడ స్టార్ట్ అయింది అంతే, అక్కడ షాప్ దగ్గర. అక్కడి నుంచి ఇంక ఎక్కడ స్టార్ట్ అవ్వట్లేదు, అలా తోసుకుని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సరదా తీరిపోతుంది. ఇప్పుడు టైము 6:20 అయింది. టెంపరేచర్ నాకు తెలిసి -15కి వెళ్ళిపోయి ఉంటుంది. గజగట్లు ఆడిపోతుంది. స్టార్ట్ అవ్వట్లేదు. ఏదో త్వరగా స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలి ఇప్పుడు. పొగలు వచ్చేస్తుంది, ఇంజిన్ హీట్. సుబ్బు ఎలా ఉంది అని చెప్పు, నీ రివ్యూ కావాలి. బాగుందా? స్వీట్ హాట్ మిక్సింగ్, స్వీట్ హాట్ మిక్సింగ్లో ఉందంటే. ఇది ఏంటి పేరు? ఆలు టిక్కా చాట్ అంటుంది. యావరేజ్. ఓకే, రూమ్కి వచ్చేసాం. మొత్తం అంతా తిరిగి 8:50 అయింది టైం. ఇప్పుడు మొత్తం అంతా అయిపోయింది. నైట్కి ఇంకేం తినట్లేదు, జస్ట్ చిన్న సూపు స్నాక్స్ ఏవో తినేసి మాల్ రోడ్ లో కొంచెం షాపింగ్ చేసేసుకుని వచ్చేసాం. సోలాంగ్ వ్యాలీలో అయితే సూపర్. మా ఎక్సైట్మెంట్ అన్ఎక్స్పెక్టెడ్ గా స్నో పడింది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకొకటి వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడే 2 వాటర్ బాటిల్ తీసుకున్నాము. 2 days నుంచి అసలు వాటర్ తీసుకోవాలి, చాలా తక్కువ తాగాం. ఎందుకంటే ఇది చాలా మనకి డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఎంత కూలింగ్ ఉంటుందో అంత కూలింగ్ తాగలేకపోతున్నాం. బయట టీ కాఫీ ఇస్తే అడ్జస్ట్ అయిపోతున్నాం. మనకి జనరల్గా కూలింగ్ కావాలంటే ఫ్రిడ్జ్లో ఇస్తారు, నార్మల్గా ప్లెయిన్ కావాలంటే బయట నుంచి ఇస్తారు కదా. ఇక్కడ రివర్స్, మనకు కూలింగ్ వాటర్ కావాలంటే బయట వాటర్ ఇస్తున్నారు, ప్లెయిన్ వాటర్ కావాలంటే ఫ్రిడ్జ్లో ఇస్తున్నారు. అలాగని చెప్పేసి ప్లెయిన్ వాటర్ అంటే ప్లెయిన్గా ఉంటుంది అనుకోండి, ఇది ఓవర్ కూలింగ్. ఇది ఇంకా మీరు కూలింగ్ వాటర్ అడిగంటే ఐస్ గడ్డ ఇచ్చేస్తారు డైరెక్ట్ చేతికి, అంత దారుణంగా ఉంది. అండ్ రేపు మనం అటల్ టన్నల్ దాటి సిసుకి వెళ్దాం అనుకున్నాం కదా, కానీ ఈరోజు స్నోఫాల్ పడింది కదా, సో అందువల్ల అటల్ టన్నల్ మేబీ క్లోజ్ చేయొచ్చు అంట. ఇప్పుడు క్యాబ్ వాళ్ళది కనుక్కున్నాము. రేపు మార్నింగ్ అయితే కానీ మనకి ఏం తెలియదు. మార్నింగ్ అంటే మళ్ళీ మార్నింగ్ కూడా కాదు, 10 వరకు ఏం తెలియదు. సో మన ప్లాన్ ఎటు కాకుండా ఉంది. రేపు మార్నింగ్ చూడాలా, ఇన్కేస్ అది ఓపెన్ అంటే వెళ్ళొచ్చు, లేదు అంటే ఇంకా వేరేది ఏం చేయాలి, లోకల్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నది చూస్తున్నాం. ఈ రోజుకి ఇంతే, ఇంకా జాగ్రత్తగా స్లీప్ వేసేస్తాం. రేపు మార్నింగ్ కలుద్దాం.